ఒడిషా ప్రాంతానికి చెందిన ఓ నేరగాడు ఏపీలోకి ఎంటర్ అయ్యాడు. శ్రీకాకుళం జిల్లా పలాసను టార్గెట్ చేసుకున్నాడు. అనువైన ప్రాంతాల్ని ఎంపిక చేసుకుని చైన్ స్నాచింగ్లు చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఈ నేరగాడికి కాశీబుగ్గ పోలీసులు చెక్ పెట్టారు. కాశీబుగ్గ ప్రాంతంలో చైన్ స్నాచింగ్స్ చేస్తున్న ఒరిస్సా వ్యక్తిని పట్టుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహేశ్వరి ధలై శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా కాశీబుగ్గ ప్రాంతంలో చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఈ దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ చోరుడు 5 దొంగతనాలు చేశాడని, అతని వద్ద నుంచి 10 తులాల బంగారం రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ వ్యక్తి ఒక్కడే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నాడని, జిల్లాలోని రాష్ట్రంలో కానీ ఈ నేరగాడిపై కేసు లేవని తెలిపారు. ఒరిస్సాలోని గంజాం జిల్లాలో మాత్రం ఇతడిపై ఓ కేసు నమోదై ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కొన్ని చైన్ స్నాచింగ్ అఫెన్సెస్కి సంబంధించి ఈరోజు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈయన పేరు వచ్చి మహేశ్వర్ దలై. ఈయన వయసు 32 సంవత్సరాలు. ఇతనిది కేంద్రపరా డిస్ట్రిక్ట్, ఒడిస్సా స్టేట్. సో ఈయన టోటల్గా మన కాశీబుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్లో 5 చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ రీసెంట్గా చేశారు. ఇందులో 2 అఫెన్స్లు వచ్చి మనకి కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్లో, ఒకటి జనవరిలో జరిగింది, ఒకటి రీసెంట్గా అక్టోబర్లో జరిగిన అఫెన్స్. తర్వాత కవిటి పిఎస్ లిమిట్స్లో అక్టోబర్లో జరిగింది ఒకటి, తర్వాత మందసా పిఎస్ లిమిట్స్లో కూడా అక్టోబర్లో, అండ్ లేటెస్ట్గా మనకి ఇచ్చాపురం రూరల్ పిఎస్ లిమిట్స్లో నవంబర్లో. సో ఈయన టోటల్గా 5 అఫెన్సెస్ చేశారు. టోటల్గా రఫ్లీ మనకు 10 తులాస్ గోల్డ్ దీనికి సంబంధించి రికవరీ చేయడం జరిగింది. ఈయన పైన ప్రీవియస్ అఫెన్సెస్ కూడా మనకి మన డిస్టిక్లో ఎక్కడా లేవు. ఒడిస్సా స్టేట్కి సంబంధించి దిగబండి పిఎస్ లిమిట్స్లో గంజాం డిస్ట్రిక్ట్, అక్కడ ఒక కేసు రిజిస్టర్ అయి ఉంది. అది చైన్ స్నాచింగ్ అఫెన్స్ కాదు, బ్యాగ్ లిఫ్టింగ్. అంటే ఒక ఆటోలో వెళ్తున్న వ్యక్తి దగ్గర బ్యాగ్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిన అఫెన్స్ ఇది. సో దీనికి సంబంధించి మనకి కాశీబుగ్గ సిఐ టీంని మొత్తం మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాస్ గారు గైడ్ చేసి ఇది ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. పక్క రాష్ట్రానికి చెందిన ఈ వ్యక్తి కాశీబుగ్గ ప్రాంతంలో చోరీలు చేస్తూ వెంటనే అక్కడికి పోతున్నాడని ఎస్పీ తెలిపారు. బోర్డర్ ఏరియాలో జరిగే దొంగతనాలపై దృష్టి సారించిన పోలీసులు ఒరిస్సా పోలీసులతో నిరంతరం టచ్లో ఉంటూ నేరస్తుల సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ షేరింగ్ విధానం వల్ల దొంగలను పట్టుకోవడం సాధ్యపడిందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఒరిస్సా పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు అవ్వడం ఒకటి, రెండోది ఏంటంటే మనకు అక్కడ అఫెన్స్ చేసి మళ్ళీ వేరే ఆ స్టేట్కి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళపైన మన సర్వేలెన్స్ తక్కువ ఉంటుంది. ఓన్లీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళది మాత్రమే సర్వేలెన్స్ ఉంటుంది. బట్ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడికి వచ్చి చేస్తారన్నది. ఈ బార్డర్స్ షేరింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ రెగ్యులర్గా జరిగే ఎంఓ ఇది. సో దానికి సంబంధించి మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ అటు సైడ్ అఫెండర్స్ డేటా మొత్తం తీసుకున్నాము. అండ్ మన దగ్గర ఉన్న అఫెండర్స్ కూడా కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ అఫెన్స్ చేసి ఒడిస్సాలో ఇక్కడికి వస్తున్నారు, శ్రీకాకుళం వస్తూ ఉన్నారు. మన డేటా కూడా వాళ్ళకి షేర్ చేయడం జరిగింది. సో ఆ సర్వేలెన్స్ జరుగుతుంది కాబట్టి వీళ్ళని పట్టుకోవడం అనేది కూడా మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు. చోరీ కేసును ఛేదిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్న పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.